and I'm not talking about the well settled and well educated people, and there is no need at all to talk about them in this video. వీడియోలో ఏదో బ్లైండ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయడం వేరు, అలాగే మన సొంత కళ్ళతో చూసిన అనుభవాన్ని షేర్ చేసుకోవడం వేరు. సో అలాంటి ఒక సొంత అనుభవాన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AIO Delights Vision Telugu. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ట్రై టు వాచ్ అవర్ వీడియోస్ అంటిల్ ద ఎండ్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. అంటే చాలా మంది వాళ్ళ గోల్స్ అండ్ వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి, అనుకున్నది సాధించడానికి, ఉన్నత శిఖరాలని అధిరోహించడానికి అంటే కన్న ఊరిని వదిలేసి వెళ్తూ ఉంటారు. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ దే ఫర్గెట్ ద విలేజ్. వాళ్ళు మర్చిపోయారని కాదు కదా. సో వాళ్ళు చాలా పట్టుదలతో ఎలాగైనా బాగుపడాలని కొంతమంది సిటీస్ లో వెళ్ళి కానీ లేకపోతే బయట ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ దెమ్. నేను వాళ్ళని అసలు బ్లేమ్ చేయట్లేదు. బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, సిచ్యువేషన్స్ అనేవి అందరికి ఒకేలా ఉండవండి. నేను రీసెంట్ గానే వైజాగ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మెయిన్ గా మాట్లాడాలి అనుకుంది ఏంటంటే పిల్లల యొక్క ఇండిపెండెన్స్ గురించి అనమాట. అంటే ఎటువంటి డిపెండెన్స్ లేకుండా వాళ్ళు ఆడుకోవాలి. ఆ గ్రామాల్లో మనం చూసినట్లయితే పిల్లలు ఉంటారు కదా, అందరు పిల్లలు కలిసి ఆడుకుంటారు. ఏదో కర్రలతోనో లేకపోతే ఆ టైర్లు పాడైపోయిన టైర్లతోనో ఏదో ఆడుకుంటారు. నేను రీసెంట్ గా చూసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆవిడ కూర్చొని ఆడుకుంటుంది అనమాట. తనకి 2 or 3 members చిల్డ్రన్ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ అమ్మ చుట్టూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. బికాస్ దే డోంట్ నో అమ్మ అనేది ఆడుకుంటుందని వాళ్ళకి తెలియదు. సో గైస్, ఆ మదర్ ఒకవేళ తన పిల్లల్ని మంచి చిల్డ్రన్ ప్లేయింగ్ పార్క్ కి తీసుకెళ్లి ఆడిపిద్దామన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇలాంటి నార్మల్ అండ్ కామన్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బర్డెన్ గా ఉంటుంది. అండ్ రెండో విషయం ఏంటంటే, మన గ్రామాల్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, ముసలి వాళ్ళు, అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు మన ఊర్లో ఎంత స్టడీ చేసి ఎంత కీన్ గా చూసినా సరే వాళ్ళు రోడ్డు మీద పడుకొని గానీ లేకపోతే ఎవరు పట్టించుకోని విధంగా ఎక్కడైనా పడిపోయి ఉన్నట్టు కనిపించరు. వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకంటూ ఒక నీడ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక చెట్టు ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఆ నీడలోనే ఉంటారు. కానీ సిటీలో చూసుకున్నట్లయితే వృద్ధులు ఉంటారు చూడండి, వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటూ రోడ్ల మీద, అది కూడా బీభత్సమైన ఎండలో అండ్ పొల్యూషన్ విత్ హెవీ వెహికల్స్ అండ్ హార్న్స్ సౌండ్స్, అన్ని కాలుష్యమైన వాతావరణంలో మాత్రమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు, అండ్ వాళ్ళకి ఒక లివింగ్ రిసోర్స్ అనేది ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిది వాళ్ళు అంత కష్టపడి ఉండాల్సిన గతి పట్టింది వాళ్ళకి. అంటే సిటీ లైఫ్ ఎలా ఉంటుందంటే, అఫ్ కోర్స్ మన సిటీ లైఫ్ నేను బ్యాడ్ అని చెప్పట్లేదు. సిటీ లైఫ్ చాలా మందికి పడిద్ది, చాలా మందికి పడదు. సిటీలో ఉన్న బాగుపడిన వాళ్ళు ఏముంది సిటీ గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అండ్ గైస్, డూ రిమెంబర్ వన్ థింగ్, నేను ఆల్రెడీ సిటీస్ లో ఉండి సెటిల్ అయిపోయి ఏసీ రూమ్స్ లో కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను చూసిన, నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసిన కామన్ పీపుల్ యొక్క సిచ్యువేషన్ అండ్ వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళ యొక్క సరౌండింగ్స్, వాళ్ళ యొక్క కండిషన్స్ ఎట్లా ఉన్నాయో వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో కైండ్లీ ప్లీజ్ అండర్స్టాండ్ మై కంటెంట్. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ in this video, and I'm not talking about the well settled and well educated people, and there is no need at all to talk about them in this video. ఇంకో విషయం ఏంటంటే, వర్క్ అనేది ఊర్లో చూసుకున్నట్లయితే ఎవ్వరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఇది మాత్రం అందరికి తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని మనం సిటీలో కన్వర్ట్ చేసి చూసినట్లయితే అలా ఉండదండి. ఇప్పటి వరకు మీరు చాలా మంది చూసే ఉంటారు, పడేసిన బాటిల్లు అండ్ చెత్త పేపర్లు ఏరుకుంటూ ఉంటారు కదా. అది నేను లైఫ్ కాదు అని అనట్లేదు, బట్ అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే అవి ఏరుకొని ఎక్కడో అమ్మితే తప్ప 100, 150, 200 రూపాయలు మనకు రావట్లేదు. సో అలాంటి లైఫ్ చాలా మంది అనుభవిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక డాక్యుమెంటరీ ప్రకారంగా, అంటే ఒక డాక్యుమెంటరీలో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరకై షార్ట్ వీడియో లాగానే ఒక 7 and 6 minutes లో మీకు తెలిసి చెప్పేస్తున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, తిండి విషయానికి వచ్చినట్లయితే, మనం గ్రామాల్లో వెళ్ళినట్లయితే ఒక కొత్త గ్రామాన్ని, నేను అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న రిమోట్ ఏరియాస్ గురించి మెయిన్ గా ఈ వీడియోలో మీకు అంటే కొంచెం డిస్ప్లే చేస్తాను, కొంచెం ఎక్స్పోజ్ చేసి చెప్తాను. గొప్పగా కాదు, అలాగని తక్కువ చేసి కూడా చెప్పను. వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే టువర్డ్స్ స్ట్రేంజ్ పీపుల్ గానీ, తెలియని వాళ్ళు ఆ ఊర్లో వెళ్తే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళు ఎలా వాళ్ళ అమాయకత్వంతో గుడ్డిగా ఎవరినైనా నమ్మేస్తారనే విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో రిమోట్ ఏరియాస్ లో ట్రైబ్స్ ఉంటారు కదా. ఒక అల్లూరు సీతారామరాజు జిల్లా అని మాత్రమే చెప్పను, కానీ చాలా ఏరియాస్ లో ట్రైబ్స్ అనేవారు ఉండడం కామన్. అంటే మనకి తెలియని ఏరియాస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి వారు ఏం చేస్తారంటే, మనం వెళ్ళి మంచినీళ్ళు అడిగినా సరే వితౌట్ ఎనీ హెసిటేషన్ వాళ్ళు మంచినీళ్ళు మనకి ఇస్తారు. అండ్ ఒకరోజు స్టే చేద్దామన్నా కూడా మన వల్ల వాళ్ళకి హాని జరుగుతుందని వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఒకరోజు మీ దగ్గర స్టే చేయాలనుకుంటున్నాను అని వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా సరే అని చెప్పేసి ఒక బ్లాంకెట్ అయితే ఇస్తారు. పడుకోవడానికి వాళ్ళ ఇంట్లో కాకపోయినా వాళ్ళ వరండా దగ్గర అయినా మంచి ప్లేస్ చూపించి అక్కడ పడుకోండి
చూడండి అని చెప్పి షెల్టర్ చూపిస్తారు. బట్ సిటీస్ లో ఇది వర్కౌట్ అవ్వదు కదా. సో ఎవరింటికైనా వెళ్ళి నేను బయట గేట్ దగ్గరైనా పడుకుంటాను, మీరు కార్ పార్కింగో బైక్ పార్కింగో చేసే ప్లేస్ కైనా నేను పడుకుంటాను, నాకు కొంచెం షెల్టర్ ఇస్తారా అని చెప్పేసి అడిగితే ఎవరు బిలీవ్ చేయరు, ట్రస్ట్ చేయరు. అంటే పరిస్థితి మొత్తం విలోమం అంటారు, దాన్ని ఏమంటారు, రివర్స్ అయిపోద్ది అనమాట. సిటీలో మనం చూసినట్లయితే కొత్త వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆ వే ఆఫ్ రిసీవింగ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. ఇకపోతే 4వ విషయం, ఇది మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి, నీడ కూడా మనం కొనుక్కోవాలనే విషయాన్ని మీరు నమ్ముతారా? అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు, ఎందుకంటే నేను బయటకి వెళ్ళి ఆల్రెడీ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్, మనం నీడ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ కొనుక్కుంటాం కూడా ఫ్యూచర్ లో. నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక క్లిప్ షూట్ చేశాను, అది మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారనమాట, ఆయన ఎండలో ఉండలేరు. అప్పుడు ఆయన నీడలోకి వెళ్ళాలి అంటే ఏదైనా పార్క్ లోకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా మంచి గార్డెన్స్ ఏదైనా డబ్బులు పే చేసి టికెట్ కొనుక్కొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో తన దగ్గర ఖర్చులకి డబ్బులు లేకపోయినా కూడా తను మంచి నీడను ఆస్వాదించాలనుకుంటున్నాడు కాబట్టి తన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బుల్ని పే చేసి ఒక పార్క్ లోకి గార్డెన్ లోకి ఎంట్రీ అయ్యి ఆ చెట్టు కింద పడుకొని ఉంటారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, గ్రామాల్లో ఎంత కష్టపడి పనిచేసే వాడైనా సరే నీడనైతే కొనుక్కోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే గ్రామాల్లో అండ్ రిమోట్ ఏరియాస్ లో ఇంకా అట్లీస్ట్ రోడ్ అయినా ఉండాలి కదా, రోడ్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయినా ఉండాలి కదా. సో అవి కూడా లేని ఏరియాస్ లో నీడనైతే కొనుక్కునే స్థాయికి వాళ్ళు దిగజారిపోలేదు. ఎందుకంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, అది ప్రకృతి ద్వారా వచ్చిన నీడని ఎవరు కొనాల్సిన అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు విలేజెస్ లో. సో దీని గురించి నేను ప్రధానంగా మాట్లాడాలి అనుకున్నాను, మాట్లాడేశాను. ఇకపోతే 5వ విషయం ఏంటంటే, మనం సిటీస్ లో ఉంటే మన హ్యాపీనెస్ ని ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఆల్ టైమ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరన్న సంగతి మనకు కూడా తెలుసు. ఇంటర్మీడియట్ లో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఆ బీటెక్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. స్టేజెస్ మారుతున్న కొద్దీ ఫ్రెండ్స్ కూడా మారుతూనే ఉంటారు. అండ్ లక్కీగా కొంతమందికి అయితే కంటిన్యూస్ గా అంటే పర్మనెంట్ గా ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్, ఎక్కడికి పోకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద హోల్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్. ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం హ్యాపీగా ఉండాలి అండ్ ఫ్రీగా మైండ్ అనేది సెట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మనం థియేటర్ కి అనేది వెళ్తాం. అక్కడ థియేటర్ ఒక 140 or 100 రూపీస్ 200 దగ్గరికి టికెట్ అనేది ఉంటుంది, ప్రీమియం ఆర్ నాన్ ప్రీమియం ఏవైనా సరే. సో ఇక్కడ మనం ఆనందాన్ని కూడా కొనుక్కుంటున్నాం, అవునా కదా? సో గైస్, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని మనం ఆనందాన్ని కూడా కొనుక్కుంటున్నాం అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడవచ్చు, దాంట్లో సందేహం ఏమీ లేదు. అదే మనం ఊర్లో ఉన్నట్లయితే మన గ్రాండ్ మా అండ్ గ్రాండ్ ఫాదర్స్ అందరు కలిసే ఉంటారు. ఇప్పుడు దాకా చనిపోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఐ మస్ట్ అడోర్ దెమ్ అనమాట. అలాంటి అమ్మమ్మ వాళ్ళు అండ్ తాతయ్య వాళ్ళు నానమ్మ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు పాతకాలపు కథలు చెప్తూ ఉంటారు చూడండి. అది ఇప్పటికైతే ఆ జనరేషన్ మొత్తం అంతరించిపోతుంది, కానీ ఆ కథల్లో వచ్చే ఆ అనుభూతి చాలా మనం అసలు కొనుక్కోలేము, అలాంటి అనుభూతి కలగజేస్తాయి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు గానీ లేకపోతే మా తాతయ్య వాళ్ళు గానీ మా ఊళ్ళో ఉండే పాతకాలపు రోజులు గుర్తు చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టి ఆ రోజులు వెనక్కి తీసుకొద్దామని ట్రై చేసినా కూడా ఆ రోజులు మళ్ళీ వెనక్కి రావు కదా. ఆ కథలో మనం ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే జరుగుతుందేమో అని చెప్పి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ కథను వింటాం కదా, చాలా బాగుంటుంది. సో అవన్నీ ఆ రోజులు మొత్తం అంతరించిపోయాయి అండ్ స్టిల్ ఎవరికైతే నానమ్మ వాళ్ళు అండ్ తాతయ్య వాళ్ళు ఉంటారో ఆ ప్రోగ్రెస్ ని అండ్ అనుభూతిని పొందవచ్చు. సో గైస్, ఇదనమాట డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ ఆఫ్ సిటీస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ విలేజెస్. సో గైస్, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం హ్యాపీనెస్ ని కూడా కొనుక్కుంటున్నాము అండ్ నీడను కూడా కొనుక్కుంటున్నాము అండ్ రిమైనింగ్ చాలా థింగ్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి. ఈ ఒక్క వీడియోలో నేను మొత్తం మాట్లాడలేను కాబట్టి ఇంకా ఫర్దర్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో గైస్, మన ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో నేను గిరిజనులకు సంబంధించి గానీ గిరిజన ఏరియాస్ కి సంబంధించి గానీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళ నిజ జీవితంలో ఫేస్ చేస్తున్నారు అనే విషయాలను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే ఆ వీడియోస్ మొత్తం మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎంటైర్లీ.